సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా స్థానిక ఎండిఓ ఆఫీస్ వద్ద ఈరోజు ఖమ్మం అర్బన్ కాలనీ సమస్యల పరిష్కారం చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా నాయకులు తోట తిరుపతిరావు, పార్టీ మండల నాయకులు ఎస్కే అన్వర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ ఏర్పాటు చేసి 40 సంవత్సరాలైనా నేటికి సైడ్ కాలువలు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైడ్ కాలువలు లేనందున ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు ఎక్కువై దుర్వాసనతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. వేలాది రూపాయలు ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో త్రాగునీటి పైప్ లైన్ 30 సంవత్సరాల క్రితం వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బల్లారపు రోషయ్య, టి దానం, శ్రీను గురవయ్య, సాయిబాబు, షేక్ మస్తానువలి, పద్మ, లక్ష్మి, హలీమా, బి, గాలిమా తదితరులు పాల్గొన్నారు. రోజులు 2 రోజులు బొగ్గులకు నీళ్ళు కొనుక్కొని స్నానాలు చేయాలి. మట్టిగా వస్తాయి, ఉంటాయి కదా, కలిసి ఉండాల్సిన చోట కూడా రోజుకి ఎంత లేదన్నా ఒక్క గొడవన్నా అవుతుంది. అంటే మా నీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదు, వేరే వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఎవరి దగ్గర వాళ్ళు బందోబస్తు చేశారు. ఆ నీరు ఎక్కువైపోయాయి, ఎక్కడి ప్లేస్ లేదు కదా పోవడానికి. సో దానివల్ల వీధి వాళ్ళందరూ గొడవలు, అంటే ఐక్యత, అంటే రిలేషన్ లో కూడా గొడవలు ఏర్పడుతున్నాయి అన్నమాట. దాని గురించి ఒక 2 బిందెలు ఎక్కువ నీళ్లు పోస్తుంది లోపల స్నానం నీళ్ళు పైకి సంవత్సరాల వర్షం వస్తేసారి చెప్పేదానికి లేదు సార్, ఇళ్ళలో అవకాశం లేదు, అటు ఇటు పోవడానికి లేదు అవకాశం. నేను కూడా 2 సార్లు చూడలేదు అన్నం లేదు. నేను కూడా 2 టైమ్స్ చూశాను, తిరిగితే ఒక చోట అయితే సర్పంచ్ గారికి పిఎస్ చెప్పి క్లియర్ చేయమని చెప్పారు. చెప్తే ఆ లైన్లో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆగాను. వస్తాం కాబట్టి నేను మాట్లాడతాను ఖచ్చితంగా, దీని గురించి ఖచ్చితంగా సార్ ఏమంటున్నారంటే మీ సమస్యను పరిష్కారం చేయటానికి మేము మా సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తామంటున్నారు. మనం ఏం చెప్తున్నామంటే మీ ప్రయత్నం ఫలించాలి, ఫలించినట్టు చేయండి సార్ అని. రూపాయలు డబ్బులు అవుతాయి అనుకుందాం సార్, 50 రూపాయల లక్షల డబ్బులు సార్. మెంబర్స్ అందరం కూడా ఈ వర్షాలు వచ్చినప్పుడు, ఇప్పుడంటే ఓకే, ఈ వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సైడ్ కాలాల వాటర్ అనేది పక్కకు వెళ్ళడానికి లేదు. ఎవరి ఇంటి ముందు వాళ్ళవి ఉంటున్నాయి వాటర్ అనేవి. అవి పక్కకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మా ఇంటి కాడికి రానిపోద్దని వాళ్ళు అంటారు, ఇంటి వాళ్ళు పక్క ఇంటికి రావద్దని వాళ్ళు చెప్తారు. అవి అనేవి ఎవరి ఇంటి దగ్గర అవి స్టాక్ అవ్వడం వలన అవి మురికిగా తయారయ్యి అవి దోమలు ఎక్కువగా వస్తూ రోగాల బారిన పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఖాళీ మెంబర్స్ వాస్తవులు మొత్తం అంతే. ఇప్పుడు ఈ ప్రాబ్లాన్ని మేము ఇక్కడికి ఎండిఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము ఇట్లా అర్జీ ఇచ్చామండి. మీరు సమస్య పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నామండి. కేటాయించాలి పంచాయతీ అభివృద్ధి కోసం నిధులను, పరిష్కారం చేయాలి తాగునీటి సమస్యను, పరిష్కారం చేయాలి తాగునీటి సమస్యను వెంటనే వేయాలి కొత్త పైపు లైన్ను,
వేయాలి కొత్త పైపు లైన్ను, ఖండించండి పాలకుల నిర్లక్ష్య వైఖరిని, ఖండించండి పేదల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని, ఖండించండి పాలకులు పేదల పట్ల నిర్లక్ష్య వైఖరిని. సిగ్గు కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలైన సైడ్ కాలం నిర్మించలేకపోవడం, సిగ్గు కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలైన సైడ్ కాలం నిర్మించలేకపోవడం. కేటాయించాలి నిధులను వెంటనే, కేటాయించాలి పంచాయతీ అభివృద్ధి కోసం నిధులు వెంటనే, నిర్మించాలి సైడ్ కాలాల వెంటనే, కాపాడాలి దోమల బారి నుండి ప్రజలను, కాపాడాలి దోమల బారి నుండి ప్రజలను. వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. నా పేరు షేక్ అన్వర్. నేను సిపిఎం పార్టీ ఖమ్మం మండల కమిటీ కార్యదర్శిని. ఖమ్మం పట్టణంలోని పంచాయతీ పరిధిలో ఉన్న అర్బన్ కాలనీ ఏర్పాటు చేసి దాదాపు 40 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడు కొద్దిగా సిమెంట్ రోడ్లు అయితే పూర్తి చేశారు, నిర్మాణం జరిగింది. సైడ్ కాలువలు వేయటం మాత్రం మర్చిపోయారు. సైడ్ కాలువలు లేనందున కాలనీ ప్రజలు మొత్తం ఎవరి ఇంటి ముందు వాళ్ళు గుంతలు తవ్వుకొని మురుగునీటిని నిల్వ ఉంచుకొని ఆ గుంతలు నిండి నిల్వ ఉన్నందుకు మురుగునీళ్ళు మురిగిపోయి వాసన వచ్చి దుర్వాసనతో దోమలు ఈగలు బారిన పడుతూ కుటుంబ సభ్యులు ఇళ్లల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆ దోమల బారిన పడి అనారోగ్య పాలవుతున్నారు. ఉదాహరణకు ఈ అనారోగ్యాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే టెస్టుల పేరుతో రక్త పరీక్షల పేరుతో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. తర్వాత జబ్బులు నయం చేసుకోవటానికి డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. రోజువారీ కూలి పని చేసుకొని బతికే ఈ కాలనీ ప్రజలు డబ్బులు వెచ్చించే పరిస్థితిలో లేరు. అలాంటి దుర్భరమైన పరిస్థితిలో కాలనీ ప్రజలు జీవిస్తున్నారు. మరొకటి, ఈ కాలువలు ఇండ్ల ముందు మురుగునీరు నిల్వ ఉంచుకొని దుర్వాసన వస్తుంది కాబట్టి ఇరుగు పొరుగు కూర్చొని సాయంత్రం పూట ఒక గంట సేపు అర్ధగంట సేపు మాట్లాడుకొని ఒకళ్ళ సమస్య ఒకళ్ళు పరిష్కారం కొరకు సమస్యలు తెలుసుకొని సంతోషంగా ఉండాల్సిన కాలనీ ప్రజలు ఈ దుర్వాసనకు కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ మురుగునీరు గుంతలు నిండి కనీసం చిన్నపిల్లలకు ఒక 2 బకెట్ల నీళ్లు ఎక్కువ స్నానం చేపిస్తే ఇంటి ముందు ఉన్న గుంత నిండుద్దని భావిస్తున్న పరిస్థితి. స్నానాలు చేయడానికి కానీ భయపడే పరిస్థితిలో ఉన్నాము. ఆ నీళ్లు గుంతల నిండి వేరే రోడ్ల మీదకి వస్తున్నాయి. పక్క ఇంటి వాళ్ళ కాడికి ఆ నీళ్లు పోతే వాళ్ళు ఒప్పుకోలేని పరిస్థితి. వాళ్ళ ఇంటి కాడ నుండి వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ నీళ్లు వెళ్ళినా ఒప్పుకోలేని పరిస్థితి. ఇలా తరచూ కాలనీ ప్రజల మధ్యన చిన్న గొడవలు అసమానతలు ఉంటున్నాయి. ఒకళ్ళను ప్రేమించుకొని ఇరుగు పొరుగు కలిసి ఉండాల్సిన ఈ కాలనీ ప్రజలు ఒకళ్ళను ద్వేషించుకుంటూ కోపతాపాలతో బతకాల్సిన దుర్భర పరిస్థితి ఈ కాలువల నుండి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలువల గురించి నిధులు కేటాయించి ఈ సైడ్ కాలువలను నిర్మించాలని సిపిఎం పార్టీగా అదే కాలనీ ప్రజలు అందరూ కోరుకుంటున్నాము. అదేవిధంగా రెండో సమస్య, తాగునీటి సమస్య అర్బన్ కాలనీలో ఎక్కువగా ఉంది. ఎప్పుడో వేసారు కొత్త చిన్న పైపులు, ఆ పైపులు పగలటము, నిత్యము ప్యాచింగ్లు వేయటము ఇలా జరుగుతుంది తప్ప కొత్త పైప్ లైన్ నిర్మాణం జరగలేదు. కొత్త పైప్ లైన్ నిర్మాణం జరగాలి. నీళ్లు పైపులు పగిలిన ప్రతిసారి ఒక 2 రోజులు 3 రోజులు ఒక్కోసారి 4 రోజులు నీళ్లు ఉండవు కాలనీలో. అప్పుడు నీళ్లు లేని పరిస్థితుల్లో మినరల్ వాటర్ కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఈ పరిస్థితి కాలనీ ప్రజల నుండి ఈ పరిస్థితులు తప్పించాలని మేము సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాము. ఈ సమస్యలు తక్షణమే అధికారులు నిధులు కేటాయించి స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే కాలనీ ప్రజలందరినీ పోగు చేసి దశల వారీగా ఈ సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాము. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం. లేని పక్షాల్లో దశల వారీ ఉద్యమాలను చేపడతామని హెచ్చరికలు చేస్తున్నాం.